నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వారణాసిలో ఆధ్యాత్మిక పర్యటన, కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ ప్రార్థనలు. తండ్రిని విమర్శించిన వారు ఎలా నాయకులవుతారు? కవితపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు. 3 నెలలు కాదు 30 నెలలు అయినా ఫలితం లేదు, ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. నీ పతనం అత్తగారి ఊరి నుండే మొదలైంది, రేవంత్ పై బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఫైర్. పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. వారణాసిలోని విశ్వనాథుడిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ ఆధ్యాత్మిక యాత్ర తనకు ఎంతో సంతృప్తినిచ్చినందని పేర్కొన్నారు. కాశీ ప్రజలకు ప్రత్యేకంగా నమస్కరిస్తున్నట్లు ఆయన సందేశంలో తెలిపారు. దర్శన అనంతరం ఆలయంలోని ఆధ్యాత్మిక వాతావరణంలో దిగిన చిత్రాలను కూడా ప్రధాని పంచుకున్నారు. వాటిలో ఆయన డోలు మరియు త్రిశూలంతో కనిపించడం భక్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారణాసిలోని ఈ పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ప్రధాని రాకతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయగా స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు. మొత్తానికి కాశీ పర్యటనతో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారిందని అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు చేశారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు అంశంపై స్పందిస్తూ ఆమె పార్టీ పెట్టడం ఒక బిగ్ జోక్ అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పేరుతో పార్టీ స్థాపన గురించి మాట్లాడుతూ అది మరో జోక్లా మారిందని ఎద్దేవా చేశారు. కవిత గుర్తింపు ఒక ఉద్యమకారుడి కూతురిగా మాత్రమే ఉందని పేర్కొన్నారు. మొదటి సమావేశంలోనే తండ్రిని విమర్శించడం ద్వారా కవిత తన మర్యాదను కోల్పోయిందని ఆయన ఆరోపించారు. తండ్రికి విలువ ఇవ్వని వ్యక్తి అమ్మగా ఎలా ఉంటారు అంటూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. అన్నపై ఉన్న కోపాన్ని తండ్రిపై చూపించడం సరైంది కాదని సూచించారు. అదే సమయంలో మద్యం కుంభకోణం కేసును ప్రస్తావిస్తూ కవితకు ఇప్పటి వరకు క్లీన్ చిట్ రాలేదని, ఆమె నిర్దోషిత్వం ఇంకా తేలలేదని వ్యాఖ్యానించారు. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం సులభం కాదని, అది పాన్ షాప్ నడపడం లాంటిది కాదని విమర్శించారు. పార్టీ పెట్టడం కాకుండా ఆమె స్వతంత్రంగా పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే తన రాజకీయ భవిష్యత్పై మాట్లాడుతూ అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని, పెద్ద పదవి ఇచ్చినా దానికి న్యాయం చేస్తానని తెలిపారు. తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశంలో తప్పు చేసింది. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు. ఏమని, తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఏదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నాను, చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలని ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పు లేదు. కానీ నువ్వు మీ తండ్రి సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది నువ్వు తీసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది చూసుకో. ఫస్ట్ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసింది తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, ఏమంటారు ఇంకా ఊరు లేవదు, తిరగాదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. 3 నెలలకు పిల్లలు పుట్టరని అందరికీ తెలుసు, కానీ 30 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే దాన్ని ఏమని పిలవాలి అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఆకట్టుకునేందుకు అప్పుడు గొప్పగా హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని విస్మరించడం సరికాదని మండిపడ్డారు. ఇంకా మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
అర్రాస్ పాట పాడినట్లు హామీలు ఇచ్చి మోసం చేశారు. కనీసం రైతుల ధాన్యం కూడా కొనలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం లేదని విమర్శించారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. ఎన్ని రకాల మోసం అంటే అన్ని మళ్ళీ అర్రాస్ పాట లెక్క చెప్పిండు. అత్తకు 4,000 పెన్షన్లు, కోడలకు 2,500, అత్తకు 4,000, కోడలకు 2,500, పిల్లలకు స్కూటీలు, కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అంటే అర్రాస్ పాట లెక్కనే పాడి అసలు ఊర్లల్లో వాడతారు చూడు పాటలు, అట్లా వాడి ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా, మరి ఏమో 2,500. ఇంకా ఇప్పుడు అడిగినా మనకు ఏమంటున్నాడు, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. మన ఆదిలాబాద్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, నోట్లకెళ్ళి రాకూడదు ఆ మాట. ఏమంటాడు, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చిన మాట. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, 3 నెలలకు పిల్లలు పుట్టరని నాకు కూడా తెలుసు, అందరికి ఎరికే. 9 నెలలకు పుడతారు, కానీ 30 నెలలకు కూడా పుట్టకపోతే నేనేమనాలా? మరి ఏమనాలా చెప్పు? మరి ఆయన భాషలనే చెప్దాం. 30 నెలలకు కూడా పిల్లలు పుట్టలేదు కదా, ఒక పథకం అమలు అయితే లేదు కదా, నేనేమనాలి? మరి ఏమనంటే బాధపడతారు మళ్ళా. కానీ నువ్వే చెప్తే ఎవడు చెప్పమనండి నిన్ను? 3 నెలలనే ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ అత్తగారి ఊరి నుండే నీ పతనం మొదలైంది రేవంత్ రెడ్డి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో జగిత్యాల సభతో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిందని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ప్రస్తావించారు. ఈ రోజు మీ అత్తగారి మండలం నుండే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వస్తున్నారు, ఎవరి పతనం మొదలైందో ఆలోచించు అంటూ ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్న జగిత్యాల సభ అయ్యే రోజు, ప్రజా ఆశీర్వాద సభ అయ్యే రోజు మేడిగడ్డ దగ్గర కాటారంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, జగిత్యాల సభతోనే బీఆర్ఎస్ కు పాతర పడబోతున్నది అని అన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ సొంత అత్తగారి ఊరు నుంచే ఈ రోజు మాడుగుల మండలం నుంచే నీ పతనానికి పునాది పడ్డది. మా శ్రీధర్ గోవిందు, అప్పారెడ్డిపల్లి గ్రామస్తులు, మరెన్నో గ్రామాలు పెద్ద ఎత్తున మీ అత్తగారి ఊరు నుంచే ఇలా తెలంగాణ భవన్కి వచ్చిండ్రు. ఎవరు పాతర పడుతున్నారో, ఎవరు పాతరలో పడుతున్నారో మీరు ఒకసారి గుర్తించండి చెప్తూ 10వ తరగతి పరీక్ష ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఉద్దేశిస్తూ సిపి సజ్జనార్ హృదయానికి హత్తుకునే సందేశాన్ని వెల్లడించారు. ఫలితం ఏదైనా బిడ్డలను హక్కున చేర్చుకోండి, మార్కులు జీవితాన్ని శాసించలేవంటూ ప్రారంభమైన ఈ విజ్ఞప్తి సమాజంలో విస్తృత చర్చకు దారితీస్తోంది. పరీక్షల ఫలితాలు జీవితాన్ని నిర్ణయించే అంతిమ ప్రమాణం కాదని, అవి కేవలం విద్యార్థుల సుదీర్ఘ ప్రయాణంలో ఒక చిన్న మలుపు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం చోటు చేసుకున్న ఆత్మహత్యలు తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్నారు. మార్కులు తక్కువగా రావడం లేదా విఫలమవడం కారణంగా ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకు పరిష్కారం కాదని, అది కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టు కావాలి, కానీ జీవితానికి ముగింపు కాకూడదు అని విద్యార్థులకు సందేశం ఇచ్చిన ఆయన ప్రతికూల ఫలితాలను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు ప్రత్యేకంగా సూచనలు చేస్తూ తమ ఆశలు, అంచనాలను పిల్లలపై భారంగా మోపకూడదు అన్నారు. ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలను ప్రేమగా హక్కున చేర్చుకొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం అత్యంత ముఖ్యమని తెలిపారు. మార్కుల కంటే పిల్లల ప్రాణం, వారి ఆనందం ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఫలితాల అనంతరం పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించాలని, వారు ఒంటరిగా ఉండటం లేదా మౌనంగా మారటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అవసరమైతే తమ పనులను పక్కన పెట్టి పిల్లలతో సమయం గడిపి వారి మనసులోని భయాలను తొలగించాలని తల్లిదండ్రులను కోరారు. ఇక ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో సంభాషిస్తూ విఫలం తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చదువులో వెనకబడిన పట్టుదలతో శ్రమించి ప్రపంచ స్థాయికి ఎదిగిన అనేక మంది వ్యక్తుల ఉదాహరణలను గుర్తు చేశారు. చివరగా పరీక్షల కంటే ప్రాణం గొప్పది అని స్పష్టం చేసిన సజ్జనార్, ప్రతి విద్యార్థి తన వెనుక కుటుంబం ఉందని, వారి ప్రేమ, ఆశలు తనతో ఉన్నాయని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏ చిన్న ఆందోళన కలిగినా తల్లిదండ్రులు లేదా ఆత్మీయులతో పంచుకోవాలని, ప్రతికూల ఫలితాలని ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్ వైపు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
ఉండడము, లేదంటే లైఫ్ లో ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళ ఒక బిహేవియర్ ఉంటుంది. దాన్ని పేరెంట్స్ టీచర్స్ గమనించాలి, కొంచెము ప్రోత్సహించే విధంగా వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం. కానీ పేరెంట్స్ చాలా మంది ఇప్పుడు ఫాదర్ కూడా బయట పోతారు, మదర్ కూడా బయట పోతారు, పిల్లలు ఒకరే అయిపోతారు. అలాంటి సమయం కూడా ఈ ఆత్మహత్య చేసుకోవడము మనము గమనించాను. మీరు ఈ టైంలో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అవసరమైతే మీరు లీవ్ పెట్టి పిల్లలతో టైం గడపండి. టీచర్స్ పైన కూడా చాలా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మార్క్స్ వచ్చిన వాళ్ళు 100 out of 100 వచ్చిన వాళ్ళతో టైం గడపకుండా మీరు ఇలాంటి మార్క్స్ వచ్చిన పిల్లలతో ఎక్కువ టైం గడపండి. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడండి, లేదంటే పిలిపించి మాట్లాడండి, లేదంటే ఇలాంటి 4-5 పిల్లలతో కలిసి ఎంకరేజ్మెంట్ అయ్యే విధంగా మాట్లాడండి. కానీ వాళ్ళని ఒంటరిగా వదలొద్దు. ఎందుకంటే దీని వల్లనే వాళ్ళకి రకరకాల ఆలోచన రావడము, సమాజం గురించి, కెరియర్ గురించి చాలా ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య లేని ప్రపంచాన్ని, సమాజాన్ని మనం నిర్మించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. టీచర్స్, పేరెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పటి నుంచే నాకు మార్క్స్ తక్కువ వస్తుంది, నాకు అట్లా వస్తుంది అని చెప్పి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇప్పటి నుంచే మీరు వాళ్ళకి మెంటల్ ప్రిపేర్ చేసి ఏ మార్క్స్ వచ్చినా మనకు మంచి జరుగుతుంది, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఫర్ ద బెస్ట్ అనే ఒక పాజిటివ్ కాన్సెప్ట్ తోని ముందుకెళ్లాలని చెప్పి నేను తల్లిదండ్రులకి, విద్యార్థులకి, టీచర్స్ కోరుతున్నాను. విద్యార్థులు కూడా మీరు పెద్ద సమాజంలో ఏదో కోల్పోయినా అంటే అనుకోవడానికి లేదు. సో 10th మనం అందరూ ఎక్కువ చదువుకునే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ కాలేదు. చాలా మంది తక్కువ చదువుకునే వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్ అయిన ఎగ్జాంపుల్ చాలా ఉన్నాం. సో మీరందరూ కూడా ధైర్యంగా ఉండి, అట్లానే మీరందరూ కూడా ఈ ఒక వచ్చే రేపు రిజల్ట్ అందరూ పాస్ కావాలి, మీకు అందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు కూడా అందరూ కూడా కోరుతూ ఆల్ ది బెస్ట్. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పథకాల పురోగతిని సమీక్షిస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరైన అవగాహన కల్పించడం తో పాటు వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన చోట బావులను అద్దెకు తీసుకుని నీటి సరఫరాను నిరంతరంగా కొనసాగించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, నిర్మాణానికి అవసరమైన ఇసుక కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జూన్ 2 నాటికి అధిక సంఖ్యలో గృహ ప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, డ్రాప్ అవుట్స్ తగ్గించడం పై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మొక్కలను నాటేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రైతులకు ఆయిల్ పామ్ సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, దీని ద్వారా లభించే లాభాలను వివరించాలని ఉద్యాన శాఖ అధికారులకు మంత్రి సూచించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న R&B పంచాయతీరాజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట చెక్ డ్యాంలు, ఫీడర్ ఛానళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ మహిళా సంఘాల ద్వారా స్టీల్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలంలో 13 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు జరుగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎంపీడీఓ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల దాకా సైదాపూర్ సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, లీడర్లు, మా పార్టీకి సంబంధించిన అందరితో కలిసి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని 11 గంటల నుంచి 1 గంటల దాకా అక్కడ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇతర అధికారులతో సమీక్షించుకొని అక్కడ సమస్యల్ని అక్రాస్ ది టేబుల్ ఒక పరిష్కార మార్గం కనుగొనే ప్రయత్నం చేసినాం. ఇక్కడ కూడా 2 గంటల నుంచి ఇప్పటిదాకా 20 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతరాత్రులు అందరినీ కూడా కలుసుకొని ఇక్కడ కూడా ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకున్నాను. కొంత ప్రధానంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ అయిన తర్వాత కొనుగోలు ప్రక్రియకు సంబంధించి కొన్ని ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికి పాత పద్ధతి ఏంది, ఇప్పటి పద్ధతి ఏంది, ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం తీసుకుంటే నేను మాన్యువలా, ఆన్లైనా, ఆఫ్లైనా నాకు అనేటువంటి సబ్జెక్టు కంటే ఎక్కువ కూడా రైతులకు ప్రొక్యూర్మెంట్ పరంగా
ఇబ్బంది జరగద్దు. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 95.15గా నమోదైంది. గత సంవత్సరాలలో పోలిస్తే ఇది గణనీయమైన ప్రగతిగా అధికారులు పేర్కొన్నారు. లింగాల వారీగా పరిశీలిస్తే బాలికలు మరోసారి ఆధిక్యం సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 96.26గా ఉండగా బాలుర ఉత్తీర్ణత శాతం 94.07గా నమోదైంది. దీంతో విద్యారంగంలో బాలికల ప్రతిభ మరోసారి రుజువైంది. ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం కలిసొచ్చిన ఫలితమని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. We have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 పిల్లలు పాస్ అయ్యారు. టోటల్ పిల్లలు 5,26,166 పిల్లలు అపియర్ అయి 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 పాస్ పర్సంటేజ్ అమంగ్ గర్ల్స్ అండ్ 94.07 పాస్ పర్సంటేజ్ అమంగ్ బాయ్స్. ఇదే విధంగా there are more than 5,731 schools అక్కడ నోటికి నోట్ శాతం పిల్లలు పాస్ అయ్యారు. హన్మకొండ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అవినీతి అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ రామసున్నితపై దేవాలయ పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆరోపణలు చేశారు. బుధవారం వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని పలు దేవాలయాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని వారు ఆరోపించారు. ముఖ్యంగా సీతారామచంద్ర స్వామి దేవాలయానికి చెందిన భూముల్లో దొంగ దస్తావేజులు సృష్టించి ఆక్రమణలు జరిగాయని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ మళ్లీ ఆక్రమణలు కొనసాగుతున్నాయని విమర్శించారు. అదేవిధంగా శ్రీ భద్రకాళి దేవస్థానం పరిధిలోని ఇనాం భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతున్నాయని పేర్కొన్నారు. లోకాయుక్త ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కబ్జాదారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం భూముల విషయంలో కూడా అవకతవకలు జరిగాయని, ధరణి రికార్డుల్లో తప్పుదారి పట్టించే నమోదులు జరిగాయని తెలిపారు. అలాగే పలు దేవాలయాల భూములు కబ్జాకు గురవుతున్నప్పటికీ 13 సంవత్సరాలుగా ఒకే స్థానంలో ఉన్న అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మురులపాటి వీర పిచ్చమాంబ ఆశ్రమ భూముల వేలం మరియు అక్రమ విక్రయాలపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. హన్మకొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయ భూమి ఆక్రమణ కేసులో నోటీసులు జారీ చేసినప్పటికీ తదుపరి చర్యలు చేపట్టలేదని, ఆక్రమణదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై స్వతంత్ర విచారణ అధికారిని నియమించి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దేవాలయ పరిరక్షణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్రీయ హిందూ పరిషత్ నాయకులు మరియు దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 13 సంవత్సరాలుగా ఏసీగా ఈ యొక్క డిపార్ట్మెంటు ఈ యొక్క ప్రాంతంలోనే ఉండడం జరిగింది. ఇలా ఉండి వీరేమైనా ఉద్ధరించారా అని అంటే ఈ 13 సంవత్సరాల్లో దాదాపు వీరి యొక్క పరిధిలో 2000 ఎకరాల దేవస్థానం భూములు కబ్జా జరిగింది. వీరు కూడా ఒక సమయంలో పత్రికాముఖంగా కూడా ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అందులో వచ్చేసి 5,126 ఎకరాల దేవస్థానం భూమి కబ్జా జరిగిందని చెప్పి స్వయంగా వారే పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. సరే, ఇంతగానం కబ్జా జరుగుతూ ఉంది. మరి వీరు 13 సంవత్సరాలుగా వీరి యొక్క దేవాలయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఏం చేస్తున్నారు అని అంటే వీరిది కూడా అందవేసిన చేయలాగానే ఉంటుంది. సిద్ధేశ్వర, హనుమద్గిరి రంగనాయక స్వామి, హనుమద్గిరి సీతారామచంద్ర స్వామి, కొత్తవాడ వేణుగోపాల స్వామి, మునులపాటి పిచ్చమాంబ ఆశ్రమము, సిద్ధేశ్వర స్వామి దేవాలయం 20 ఎకరాల 39 గుంటల దేవాలయం భూమి కబ్జా జరిగింది. దీని మీద మేము లోకాయుక్తలో కేసులు వేస్తే ఇదే ఏసీ గారు వచ్చేసి ఆ కేసులలో ఆ లోకాయుక్తలో అటెండ్ కాకుండా తప్పించుకోవడం, పలుమార్లు జడ్జి గారు వారి మీద ముట్టికాయలు వేసినా కూడా తప్పించుకోవడమే తప్పించి ఒక్కసారి హాజరైన పక్షాన లేదు. ఇలా పద్మాక్షి గుట్ట భూములలో హన్మకొండ గుట్ట నమోదు చేశారు సార్. హన్మకొండ గుట్టను పద్మాక్షి గుట్ట నమోదు చేసి ఇది అది పొరంబోకు 2 చూపిస్తారు. ఈ భూమి అన్న ఎకరాంతం అవుతుంది, ఆ భూమి అన్న ఎకరాంతం అవుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇంత దుర్మార్గమైన చర్య తీసుకుంటారు. దీని మీద ప్రత్యేకమైన కమిషన్ వేయాలి. వరంగల్ జిల్లా లోపల దేవాలయ గుట్టల మీద ఉన్న మైనింగ్ ఏర్పడతాను సార్. మైనింగ్ వల్ల దేవాలయాలు దెబ్బతింటాయి. రాబోయే రోజులలో
ఇలా ఒక పండుగ చేసుకుంటామన్నా కూడా, పబ్బం చేసుకుంటామన్నా కూడా దేవాలయ భూములకు రక్షణ లేదు. హిందూ ధర్మానికి వీరు వ్యతిరేకులు. ఇలాంటి వ్యతిరేకులను వరంగల్ జిల్లా నుంచి తరిమి కొట్టాలి. మేము దీన్ని మీ ద్వారా తెలియజేస్తూ మీరు దీనికి సహకరించి ఈ అధికారి ఇక్కడ నుండి పోవడానికి మీరు కూడా బాధ్యత వహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన కుటుంబ సభ్యులతో కలిసి కోల్కతాలోని బెహాలా పూర్వ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించారు. ఓటింగ్ కేంద్రానికి చేరుకున్న గంగూలీ సాధారణంగా కనిపిస్తూ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆయన రాకతో అక్కడి ప్రాంతంలో అభిమానులు, స్థానిక ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. కొందరు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది పరిస్థితిని నియంత్రించారు. ఈ ఘటనతో బెహాలా పూర్వ ప్రాంతంలో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది. క్రికెట్ ప్రపంచంలో మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య ప్రక్రియలో కూడా గంగూలీ పాల్గొనడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ये सब मुझे मत पूछिए, मैंने अपना वोट दे दिया है बस। मैं पूछ रही हूँ कि क्या फर्क है, मतलब लोग बढ़ चढ़ कर क्योंकि भागीदारी अपनी निभा रहे हैं इस बार का वोटर टर्नआउट आप क्या मान रहे हैं, कितना होगा? देखते हैं, शाम तक पता चलेगा। बट प्रीवियस फेज में भी बहुत सारे हुए थे 90% के ऊपर, तो देखते हैं आज शाम तक पता चलेगा। భూపాల్పల్లి జిల్లా గన్పూర్లో బుధవారం మోరంచపల్లి గ్రామంలో మరియు గణపురం మండలంలోని కర్కపల్లి, గాంధీనగర్, మైలారం గ్రామాలలో PACS మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన సన్నధాన్యానికి మద్దతు ధర 2,389 రూపాయలతో పాటుగా బోనస్ 500 రూపాయలు ఇస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు కోత మిషన్ల యొక్క RPM 18 నుండి 20 వరకు మరియు బ్లోయర్ ఆన్లో ఉంచే విధంగా కోత మిషన్ యజమానులకు తెలియజేయాలని అన్నారు. ఇలా చేయడం వల్ల ధాన్యంలో తాలు ఉండదని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. మధ్యవర్తి జోక్యం లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని, రైతులకు సమయానికి డబ్బులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తేమ ప్రమాణాలు, కొలతలు సక్రమంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తల్లిదండ్రులతో సమయం గడపడం యొక్క విలువను గుర్తు చేస్తూ కేటీఆర్ హృదయానికి హత్తుకునే సందేశం ఇచ్చారు. అమ్మా నాన్నతో వీలైనంత సమయం గడపండి అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. తల్లిదండ్రులను ప్రేమగా హత్తుకుంటే వారి కళ్ళలో కనిపించే ఆనందం అపూర్వమని కేటీఆర్ పేర్కొన్నారు. జీవితం పరుగులు తీస్తూ ఉండగా మనం తరచుగా కుటుంబానికి కేటాయించే సమయాన్ని తగ్గించుకుంటున్నామని, కానీ ఆ క్షణాలే జీవితంలో నిజమైన సంపద అని ఆయన గుర్తు చేశారు. సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు మధుర జ్ఞాపకాలు లేకపోతే అది మనకే నష్టమని ఆయన భావోద్వేగంగా అన్నారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా తల్లిదండ్రులతో సమయం గడపడం, వారి మనసుకు ఆనందం కలిగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ఈ సందేశం నేటి వేగవంతమైన జీవితంలో కుటుంబ బంధాల ప్రాధాన్యతను మరోసారి వెలుగులోకి తీసుకువస్తూ యువతలో ఆలోచన కలిగించేలా మారింది. I don't know your dad, but trust me, just go give him a hug and kiss him. He'll love it. Honestly, I'm not even kidding. After going home you need to. No, I'm a dad today. I have a 20-year-old son and a 17-year-old daughter. I can tell you, today, when I look back, girls and boys, I'll tell you one thing, please remember this. Life goes by in a jiffy. In the blink of an eye, time అయిపోతుంది, మనకు అర్థం కూడా కాదు. ఇప్పుడు when you're sitting here, see, every single moment that we spend on this planet, time and space make it very unique. That those two coordinates make every single occasion, every single situation unique. But కళ్ళు మూసి తెరిచే లోపల అంటారు చూడు, నిజంగా కూడా మీకు ఇప్పుడు నా కాలేజ్ డేస్ అని గుర్తు చేసుకుంటే 90% గుర్తురాదు. 10% ఏదో కొన్ని థింగ్స్ ఐ రిమెంబర్. స్కూల్ డేస్ అనుకుంటే మేబీ 5% ఐ రిమెంబర్. సో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది అంటే ఇప్పుడు యూ థింక్ బ్యాక్, ఇట్ జస్ట్ goes like that. So my only suggestion to you is live in the movement,
live in the moment, and if you feel like hugging your dad or mom, please do it. Don't even hesitate, don't even think నూకేస్తారు మీ డాడే కదా ఏమవుతుంది. సో పెద్ద ఫరక్ కూడా పడదు, కానీ he'll love it. I'm telling you, he'll love that expression of love and affection. Every dad, even my dad, I never hugged him till I was like 40 maybe. First time I think I hugged him was after that 2015 GHMC election. దగ్గర పోయి కాలు మొక్కిన. He did that, I did that, and then I was like, okay, this is good. This was more recent, my birthday. So aitadi in India especially, male children and dads have this problem, whereas girls on the other hand, they are affectionate. పోయి మీద పడతారు, తంతారు, గుద్దుతారు. సో వాళ్ళకి నడుస్తుంది డాడ్స్ తోని. బట్ ఐ థింక్ you're a boy and you should do it also, and I think your dad will love it. Absolutely, this is something that I will. Please share in socials what happens. If it is a positive thing, ఏదైనా okay, I'll do this. Yeah. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట అశోక్ నగర్ సమీపంలోని మెడికల్ కాలేజ్ రోగులకు తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట మెడికల్ కాలేజీకి మరియు ఆసుపత్రికి వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామని చెప్పుకునే ప్రభుత్వాలు చెప్పుకోవడానికే కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక పోయింది అన్నట్లు ఉంది. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో తాగడానికి త్రాగునీరు లేని పరిస్థితి ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వైఫల్యం. ఈ రోజు నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క కాటుకు గురై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో అక్కడ చికిత్స పొందుతున్న వారు ఇక్కడ త్రాగడానికి కనీసం బుక్కెడు మంచినీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓలతో అక్కడ ఉన్న రోగులు పడుతున్న ఇబ్బందులను చెప్పి వెంటనే సంబంధిత అధికారులు దృష్టి పెట్టి అక్కడ మంచినీటి ఏర్పాటు చేయకపోతే మేమే స్వయంగా ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని హయత్ నగర్ మండలం కుంట్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుంట్లూరు ప్రాంతంలోని ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీ వద్ద కూల్చివేతల కోసం హైడ్రా అధికారులు బుల్డోజర్లతో చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల చర్యలను కాలనీవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తి 2 గంటలకు పైగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. తమ నివాసాలను కాపాడుకోవాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఎలాగైనా కూల్చివేతలు చేపడతామని హైడ్రా అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. పరిస్థితి అదుపులో ఉంచేందుకు భారీగా పోలీసు బలగాలు మోహరించబడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఘటనా స్థలంలో ఉద్రిక్తత కొనసాగుతుండగా అధికారులు మరియు కాలనీ వాసుల మధ్య చర్చలు జరిపి పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వారణాసిలో ఆధ్యాత్మిక పర్యటన, కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ ప్రార్థనలు. తండ్రిని విమర్శించిన వారు ఎలా నాయకులవుతారు? కవితపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు. మూడు నెలలు కాదు 30 నెలలు అయినా ఫలితం లేదు. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. నీ పతనం అత్తగారి ఊరి నుండే మొదలైంది. రేవంత్ పై బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.